నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ముందుగా మాస్టర్ కి టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహిస్తున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శకటం అలరించింది. అట్టడుగు మూలాల్లో ప్రజాస్వామ్యం అనే నినాదంతో తెలంగాణ సాంస్కృతిక శకటం ప్రదర్శన జరిగింది. శకటంలోని తెలంగాణ యోధుల విగ్రహాలు తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పాయి. కొంచె కొట్ట చిట్టాల మా జల్ జంగల్ జమీన్ జంగుకి తుడం కొట్ట కొమరం భీమన్న జనాల మేలు కోరే. భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ భారతీయ విద్యార్థులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 2030 నాటికి ఫ్రాన్స్ యూనివర్సిటీలో 30,000 మంది భారతీయ విద్యార్థులు చేర్చుకోవడమే తమ లక్ష్యమని వారు వెల్లడించారు. ఈ గొప్ప లక్ష్యాన్ని చేర్చుకునేందుకు తాను పట్టుదలతో ఉన్నట్లు తెలియజేశారు. ఇరు దేశాల మధ్య విద్యాపరమైన బంధం దృఢం చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలియజేశారు. डीसी मेजर रोहित रसगोत्रा प्रेसिडेंट बॉडीगार्ड द्वारा राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू को राष्ट्रीय सैल्यूट दिया जाएगा. नेशनल सैल्यूट के The smartly turned out President's bodyguard in the forecourt of Rashtrapati Bhavan on their magnificent carriage that is making its appearance at the Republic Day parade after 40 years. The horse-drawn buggy that has gold-plated rims and looks extremely comfortable. రిపబ్లిక్ దినోత్సవ వేళ ఢిల్లీ ర్యాలీలో నారీ శక్తి ప్రభంజనం కొనసాగింది. 112 మంది మహిళా కళాకారులు రిపబ్లిక్ ర్యాలీలో సాంప్రదాయ రీతిలో అలరించారు. రిపబ్లిక్ దినోత్సవ వేళ ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన మహిళా సిబ్బంది అలరించారు. ఆర్మ్డ్ ఫోర్సెస్, మెడికల్ సర్వీసెస్, ఫీమేల్ సిబ్బంది పేరేడ్లో పాల్గొన్నారు.
Medical Services led by Major Shrishti Khullar with Captain Amba Samant from the Army Dental Corps, Surgeon Lieutenant Kanchana from the Indian Navy and Flight Lieutenant Divya Priya from the Indian Air Force, followed by 144 officers of the Military Nursing Service. Strength, discipline. 75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతీరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత గవర్నర్ ఓపెన్ టాప్ జీప్లో పరేడ్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. మాస్టర్ కీ టీవీ కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా వేడుకలను ఘనంగా జరిగాయి. స్నేహ గ్రూప్ ఎండీ కటకల క్రాంతి కుమార్ జాతీయ పతాకావిష్కరణను చేశారు. స్నేహ గ్రూప్కు చెందిన మేనేజ్మెంట్ ప్రతినిధులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణకు మీడియా పరంగా పునరంకితం అవుతామని ప్రతినబూనారు. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు గణతంత్ర దినోత్సవం కూడినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దేశ ఆవిర్భావించడం, అలాగే ప్రయాణంలో, భారతదేశ ప్రయాణంలో గణతంత్ర దినోత్సవం ఎంతో గొప్ప మైలురాయి. దాన్ని మనమందరం గుర్తించడానికి మనం గర్వించదగ్గ విషయమని తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి మాస్టర్ కీవి, ప్రజాపాలన, అకౌంట్ సెక్షను, అడ్మినిస్ట్రేషను మరియు అత్యంతంగా దూసుకుపోతున్నటువంటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అందరు సభ్యులకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, స్నేహ టీవీ, మాస్టర్ కీ టీవీ వీక్షకులందరికీ, స్నేహ గ్రూప్ సిబ్బంది అందరికీ కూడా భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాస్టర్ కీ టీవీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్లో జరుగుతున్న ఈ వేడుకను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భారతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి రిపబ్లిక్ డే ఉత్సవం, రిపబ్లిక్ డే వేరు, స్వతంత్ర దినోత్సవం వేరు. మనకి 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది ఎంతోమంది పోరాటాలు చేసిన దానివల్ల ముఖ్యంగా గారికి, అట్లాగే వారి కుమారుడు ఎండి గారు, వారికి స్నేహ టీవీ, స్నేహ అన్ని సేవా సంస్థలకు ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శిగా అనుకోకుండా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి జైభీం తెలియజేస్తూ, ఈ రోజున 1947 సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చినప్పటికి కూడా భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చింది. మిత్రులారా, ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భాన మాస్టర్కి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, నైతిక విలువలు, ఈ అంశాలన్నిటి మీద ఈరోజు మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారంలో అన్ని ఛానల్తో పోలిస్తే మాస్టర్ కీ టీవీ చాలా ముందంజలో ఉందని మేము సగర్వంగా చెప్తున్నాను. కళల విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందినవారు. ఆయన 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తండ్రి రామస్వామి నుంచి కళను వారసత్వంగా పొందిన సమ్మయ్య 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. గత 5 దశాబ్దాల్లో 19,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రజల తరఫున, నియోజకవర్గాల ప్రజల తరఫున కూడా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 3 దశాబ్దాలుగా చిందు యక్షగానాన్ని మొత్తం ప్రజలకు అన్నిటినీ వాళ్ళందరికీ ఆనందం కలిగించే దాంట్లో, అదేవిధంగా రామాయణ భారత ఇతిహాసాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ చెప్పడంలో, నీతిని బోధించడంలో, అదేవిధంగా చాలా కష్టపడి దీన్ని ఈ యొక్క ప్రజలకు ఇష్టమైన దాన్ని మొత్తం కూడా తన యొక్క సర్వస్వం కూడా చాలా పేదరికంలో పుట్టి దీన్నే మొత్తం కూడా సర్వస్వంగా ఉంటున్న సమ్మయ్య గారికి తెలంగాణ ఉద్యమంలో కూడా దీన్ని చాలా సార్లు ఇదే గానం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అశోక్ రెడ్డి ఐఏఎస్ ప్రత్యేక కమిషనర్ I&P సైప్రస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు డాక్టర్ కెఏ పాల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జై శ్రీరామ్ అంటే సరిపోదని హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింస్ అందరినీ ఒకటి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి చేయవలసిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు. My message to the nation and Modi ji, half of the country is sleeping, just like Jyoti Begum, not interested. దేశభక్తి సగానికి సగం మంది లేదని చెప్పొచ్చు. ఓన్లీ రామ భక్తులు అయితే సరిపోదు. జ్యోతి కృష్ణుడు భక్తులే, హనుమాన్ భక్తులు ఉన్నారు, అల్లా భక్తులు ఉన్నారు, క్రైస్తవ భక్తులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరినీ ఏకపై గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శాంతికుమారి ఐఏఎస్ దంపతులు ప్రధాన కార్యదర్శి సచివాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. गार्ड विश्राम. गार्ड राष्ट्रीय सैल्यूट. सलामी.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు కె శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు పశ్య పద్మ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ శాసన మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ తదితరులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.